హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. సో ఇవాళ వ్లాగ్ వచ్చి అరుణాచలం ట్రిప్ అండి. సో ఈ వ్లాగ్లో మొత్తం మీరు చూసేయచ్చు ఎలా వెళ్ళాము ఏంటి అనేది. నువ్వు వస్తలేవా అరుణాచలం? ఎందుకు పాప? సో అలా అయితే మేము మొత్తానికైతే స్టేషన్కి వచ్చేసామండి. నైట్ 8:30కి అయితే మా ట్రైన్ ఉంది తిరువలమలైకి. మధురై ఎక్స్ప్రెస్ అని ఉంటుందండి, మీకు ప్రతి మండే స్టార్ట్ అవుతుంది. నేను అది మీకు ఇక్కడ డిస్ప్లేలో ఇచ్చేస్తాను. సో మాకైతే అలా ట్రైన్ లాగానే మేము మా కోచ్లోకి అయితే వెళ్ళిపోయాము. ఎవ్రీ మండే అయితే ఉంటుందండి. ఇక్కడ నుండి అరైవల్ అండ్ డిపాచర్ ట్రైన్స్ కూడా నేను మీకు డిస్ప్లే ఇస్తాను, మీరు ఒకసారి చూసుకోవచ్చు. సో మేమైతే ఇలా థర్డ్ ఏసీ అయితే బుక్ చేసుకున్నామండి. ఎప్పటి నుండో అనుకుంటున్నాము తిరువన్నమలై వెళ్ళాలని అనేసి, కానీ ఇప్పటికైతే కుదిరిందండి. ఎప్పుడైనా ఆ దేవుడు మనకి ఎప్పుడో రమ్మంటాడో అప్పుడే కదండి వెళ్ళేది. సో మార్నింగ్ అలా మేము లేవగానే మొత్తానికైతే చాలా అంటే చాలా బాగుందండి. తమిళనాడు ఫుల్ ఆఫ్ గ్రీన్ ట్రీస్తోనే చాలా మంచిగా అనిపించింది వ్యూ అయితే. అక్కడ కూడా వర్షం అయితే ఫుల్గా స్టార్ట్ అయిందండి. సో అలా మొత్తం జర్నీ స్టార్ట్ అయిపోయిన తర్వాత ఆఫ్టర్నూన్ 1:30 కల్లా అయితే మేము మొత్తానికైతే అరుణాచలం అయితే రీచ్ అయిపోయామండి. సో అక్కడ నుండి అయితే మీకు ఆటోస్ ఉంటాయి. ఒక ఫేర్ వచ్చేసి 20 రూపీస్ ఉంటుందండి. మీకు నియర్ బై టెంపుల్కి నియర్ బై తీసుకెళ్ళిపోతారు. మేము ఇంకా ఫ్రెష్ అయిపోయి అయితే ఈవినింగ్ దర్శనానికి అయితే ఫస్ట్ వెళ్ళిపోయాము. సో ఇదైతే మెయిన్ ఎంట్రన్స్ అండి. ఇక్కడ కొంచెం కన్స్ట్రక్షన్ వర్క్ అవుతుందండి, పక్క నుండి పంపించేశారు. ఇది మెయిన్ ఈస్ట్ రాజగోపురం అండి. ఇక్కడ నుండి లోపలికి దర్శనానికి వెళ్ళాలి. సో మేమైతే ఫస్ట్ ఇట్లా లోపలికి వెళ్ళేసి ఫ్రీ దర్శనానికి అయితే వెళ్ళిపోయాము. ఏటో ఫ్రీ దర్శనం పదా. అసలు మొత్తానికైతే దర్శనానికి అయితే వెళ్తూ ఉంటే ఫ్రీ దర్శనమే తొందరగా అయిపోయిందండి విఐపి దర్శనాల కంటే. ఇక్కడ అయితే మొత్తానికి ఫ్రీ వాళ్ళనే తొందరగా అయితే పంపించేస్తున్నారు. సో లోపల మొత్తం ఆర్కిటెక్ట్ అయితే ఎంత బాగుందండి అంటే మొత్తం బ్లాక్ స్టోన్తోనే అండి మొత్తం కన్స్ట్రక్షన్. అదంతా ఎప్పటికో ఓల్డ్ టెంపుల్ అనుకుంటా. చాలా అంటే చాలా బాగుంది. లోపలికి వెళ్ళగానే ఒక పాజిటివ్ వైబ్స్ అయితే వచ్చేసాయి. నేను వ్లాగ్ చూపిస్తాను, దర్శనం ఎలా అయింది ఏంటి అనేది నేను మొత్తం మీకు చూపిస్తాను. ఒక్క గర్భగుడిలో మాత్రం ఫోటోగ్రాఫ్స్ వీడియోస్ అయితే తీయడానికి అయితే పాసిబుల్ లేదండి. సో ఇక్కడ ఎన్ని గోపురాలు ఉన్నాయి ఏంటి అనేది కూడా నేను మొత్తం మీకు ఈ వ్లాగ్లో చూపించేస్తాను. సో ఇలా అయితే మొత్తం ఒక 2-3 కిలోమీటర్స్ అండి. అంత పబ్లిక్ కూడా ఏం లేదు. నాకు ఒక హాఫ్ అన్ అవర్ అలా అయితే నాకు దర్శనం అయిపోయింది. కోనేరు కూడా చూద్దాము అనేసి అనుకున్నాం, కానీ అందులోకి వెళ్దాము అనేసి అనుకుంటే కూడా మొత్తం క్లోజ్డ్ ఉందండి. ఎందుకో అయితే ఓపెన్ చేయలేదు. మీరు వెళ్ళినప్పుడు ఓపెన్ చేస్తే అయితే మీరు ఇక్కడికి వెళ్ళినాక స్నానాలు అవి చేసుకోవచ్చు. त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात् यो रुद्रो अग्नव्यो अप्सुय ओषधीषु यो रुद्रो विश्वा भुवना विवेश तस्मै रुद्राय नमो अस्तु तमुष्टु हि यस्विषुः सुधन्वायो विश्वस्य क्षयति भेषजस्य यक्ष्वा महेशौ मनसाय रुद्रन्नमोभिर्देवमसुरं दुवस्य अयं मे हस्तो भगवानयं मे भगवत्तरः अयं मे विश्वभेषजोऽयं शिवाभिमर्शनः ये ते सहस्रमयुतं पाशां मृत्यो मर्त्याय हन्तवे तान् यज्ञस्य मायया सर्वान् वयजामहे मृत्यवे स्वाहा मृत्यवे स्वाहा ॐ नमो भगवते रुद्राय विष्णवे मृत्युर्वे సో చూసారు కదా, మేమైతే మొత్తానికైతే అలా దర్శనం చేసుకొని బయటికి కంప్లీట్ చేసుకొని వచ్చేసామండి. ఇక్కడైతే ఫస్ట్ ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ అని పెద్దవి రాజగోపురాలు ఉంటాయండి 4. దాని తర్వాత చిన్న యొక్క 4 ఉంటుంది. మిడిల్లో దేవుడి గోపురం మెయిన్ది అదొకటి ఉంటుందండి. మొత్తం కలిపి 9 గోపురాలు ఉంటుంది. నేను మినీ షాట్లో కూడా పెట్టాను, మీరు ఒకసారి చూడొచ్చు. ఇక్కడ ఒక్కటి కాదండి 2 కొనేరులు ఉన్నాయి. 2 కూడా క్లోజ్ చేసి ఉన్నాయి, కానీ చాలా ప్యూర్గా ఉన్నాయండి వాటర్.
సో అలా అయితే ఇంకా మార్నింగ్ టైం కంటే ఈవినింగ్ టైంలో లైట్స్ వేసేటప్పుడు అయితే టెంపుల్ని చూడడానికైతే 2 కళ్ళు చాలిపోదండి. అంత బాగా అంటే అంత బాగున్నాయి ఇక్కడ ఆర్కిటెక్ట్ కానీ. అసలు అప్పట్లో ఇంత క్రియేటివ్గా ఎలా చేశారు అనేది అయితే చాలా బాగుంటుందండి మీరు ఇక్కడ. అండ్ వన్ మోర్ ప్లేస్ ఉంటుందండి ఇక్కడ. ఒక ప్లేస్లో నిల్చున్నారంటే మొత్తం 9 గోపురాలు అయితే మీకు కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఇక్కడ చూస్తే మీరు ఆర్కిటెక్ట్ ప్రతి దానిపైన మొత్తం నందీశ్వరులే ఉంటారండి. అంత బాగా అంటే అంత బాగా చేశారు. చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఇక్కడ కూడా లోపల చాలా అంటే చాలా టెంపుల్స్ ఉంటాయి. బ్రహ్మదేవుడిది, నందీశ్వరుడిది, కుమారస్వామి అండ్ గణపతి కూడా. సో మనం ఇక్కడ అన్ని టెంపుల్స్ కూడా విజిట్ చేసుకొని మనం మెయిన్ గోపురం నుండి ఇక్కడ ఇట్లా దర్శనం అయిపోయిన తర్వాత మెయిన్ గోపురం రాజగోపురం నుండి అక్కడ కొబ్బరికాయ కొట్టేసుకొని మనమైతే ఇంకా గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేసుకున్నామండి. చూడండి ఇక్కడ ఎంత బాగుందో. లైట్స్ వేసే కొద్దీ టెంపుల్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. ఇక్కడ మీకు గోపురం కూడా లైట్స్ చేంజ్ అవుతున్నా కూడా కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది. మేము అలా 6:30 కల్లా మేము గిరి ప్రదక్షిణకు స్టార్ట్ చేసామండి. మనకు అక్కడ మ్యాప్ కూడా ఉంటుంది, గిరివలమై మార్గం అనేసి. ఆ మ్యాప్ని బట్టి మనం వెళ్తూనే ఉండాలి. నేను ప్రతి ఒక్క లింగం మీకు ఎక్కడ వస్తుంది ఏంటి అనేది కూడా మీకు నేను ఇక్కడ డిస్ప్లేలో ఇస్తూ ఉంటాను. సో అయితే మేము ఫస్ట్ అయితే ఇక్కడ గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేసామండి. అక్కడ ఉన్నావు, అక్కడి నుంచి అక్కడ కొంచెం దూరం పోతే బస్ స్టాండ్. అక్క అంత తొందర నడిస్తే కాళ్ళు నొప్పులు వస్తాయి. ఎలా పోదాం? సో ఇలా మొత్తం అయితే ఫస్ట్ ఇంద్రలింగం అయితే అయిపోయిందండి. ఒక్క లింగానికైతే ఒక 1.5 to 2 kilometers డిఫరెన్స్ ఉందండి. సో ఇలా మేము దారిలో మళ్ళీ ఇక్కడ మనకి ఎటు కన్ఫ్యూజ్ కాకుండా తిరుమల మార్గం అనేసి మనకి బోర్డ్స్ ఉంటూనే ఉంటాయండి. అక్కడ చూడండి చేంజ్ చేసుకుంటూ ఉండొచ్చు. ఒకటే లింగం ఇప్పటి వరకు, ఇంకా 7 లింగాలు ఉన్నాయి మొత్తానికి దర్శనం. ఇంకో సైడ్ వెళ్తే 4 కనిపిస్తాయేమో. వీళ్ళతోనే తీపించుకుంటే దిష్టికి ఇట్లా పోతుంది అని అంటారు. అనిపిస్తుంది. ఎన్ని కిలోమీటర్లు అయినాయి? 4 కిలోమీటర్లు అయిపోయింది. మావిడ అవుట్ అయిపోయింది. నేనేం అవుట్ కాలేదు. 3 లింగాలు దర్శనం అయినాయి, ఇంకా కొన్ని ఉన్నాయి. నువ్వు దాన చేస్తూనే ఉన్నావు. నడలేకపోతున్నాను, అమ్మాయి బిడ్డలు అంత సీన్ లేదు. నేను ఇంకా మంచిగా. సో అలా అయితే మొత్తం 3 లింగాలు అయితే అయిపోయినాయండి. సో అలా అట్లానే దారిలో వెళ్తే మనకి ఇక్కడ దుర్వాస మహర్షి గుడి అనేది ఉంటుందండి. అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక చెట్టు ఉంటుందండి. దానికి మనం ఒక ముడుపులాగా కడితే పెళ్లి కాని వాళ్ళకి పెళ్ళి అవుతుంది, పిల్లలు లేని వారికి పిల్లలు అవుతుందని ఇక్కడ నమ్మకం అండి. చూడండి ఎంతమంది కట్టారో ఇక్కడ. వాళ్ళ ముడుపులు కట్టుకొని దేవుడికి దండం పెట్టుకొని ఎంత నమ్మకంతోనైతే వచ్చారో. మళ్ళీ ఇక్కడ నమ్మకం ఏంటంటే ఇక్కడ రాళ్ళు ఇట్లా బిల్డింగ్ లాగా కడితే సొంతిల్లు తల నేరబెడుతుంది అనేసి అంటారు. మేము కూడా నేను సిద్ధు అయితే ఇక్కడ ట్రై చేసాము. ఓకే గుడ్ నాన్న. ఏది ఓకే ఓకే గుడ్. ఏ సిద్ధు కంగ్రాట్స్.
ఉన్నది నిల్చుందా? ఏది నీది? ఓకేలే, గుడ్. సో అలా అయితే మళ్ళీ నడక అయితే స్టార్ట్ చేసామండి. గిరి ప్రదక్షిణ అది ఇట్లా దారిలో వెళ్తుండే అంటే మనకి ఇక్కడ డీర్స్ అంటారా, దీన్ని రెండియర్స్ అంటారా అయితే తెలియదండి, దుప్పిన అని అనుకుంటా తెలుగులో. ఇక్కడైతే చాలా అంటే చాలా బాగున్నాయి. అవి ఆకులు పెడితే కూడా తినట్లేదండి. ఏదైనా కీరా కానీ మ్యాంగోస్ కానీ ఇక్కడ దారిలో ఏమన్నా కనిపిస్తే అవి తీసుకొని పెడుతున్నారు అందరూ. నెక్స్ట్ అయితే నైరుతి లింగానికి అయితే వచ్చేసామండి. సో ఇలా అయితే మొత్తం మన గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసుకుంటూ ఒక్కొక్క లింగాన్ని అయితే దర్శనం చేసుకుంటుంటే చాలా అంటే చాలా మంచిగా అనిపించిందండి. ఇప్పుడు మూసేసింది. దాని ముందు వరకు వెళ్ళొచ్చు కదా. ఇంకెన్ని లింగాలు ఉన్నాయబ్బా? హలో, ఎన్ని లింగాలు? పోతూనే ఉన్నావు, ఒకటే పోతాను. కాళ్ళు నొప్పి రావట్లే? కాళ్ళు నొప్పులు మొత్తానికి 5 లింగాలు అయిపోయినాయి. ఇంకా 3 లింగాలు బ్యాలెన్స్ ఉంది. టైం 10, 6:20కి స్టార్ట్ అయింది. సాక్స్లు మొత్తం బొక్క పడిపోయినాయి. రిలాక్సింగ్. మళ్ళా తిరిగి అక్కడికే చేరుకుంటాం. ఏం పెట్టుకోలే ఇక మళ్ళీ తిరిగి అక్కడికే వెళ్తాం. అలా అయితే ఒక్కొక్క లింగాన్ని దాటుకుంటూ అయితే మొత్తానికి అయితే వస్తూనే ఉన్నామండి. ఇప్పుడైతే 6వది వాయులింగానికి కాడికి వచ్చాము. సో ఇట్లా మనకి నైట్ 10-10:30 అయింది కాబట్టి ఇక్కడైతే కొన్ని గుళ్ళు మూసేశారండి. ఈ టైంలో ఉండవు కదా. ఫస్ట్ 3 or 4 అయితే మేము మంచిగా దర్శనం చేసుకున్నాము. రాను ఇంకైతే గుళ్ళు అయితే క్లోజ్ చేశారు కాబట్టి దగ్గరికి గేట్ దాకా వెళ్ళేసి అయితే దాని దర్శనం అయితే చేసుకున్నామండి. ఇదైతే వాయులింగము. సో లోపల ఎక్కడో గర్భగుడిలో ఉంటున్నాయండి. చాలా అంటే చాలా బాగుంటున్నాయి, చూసుకోవచ్చు మీరు. కనిపించాల్సింది ఆయనే కదా. సో అలా అయితే దారిలో మోక్ష మార్గం అనేది ఉంటుందండి. నేను ఆల్రెడీ మీకు షార్ట్స్లో చెప్పాను కదా మోక్ష మార్గం గురించి.
సో ఇలా అయితే మొత్తానికి మోక్ష మార్గంకి వచ్చేసి అక్కడ ఎట్లా అంటే అండి దాదాపు 2 కిలోమీటర్స్ లైన్ అయింది. అక్కడే మాకు 1 అవర్ వెయిట్ చేయాల్సి వచ్చింది. సో ఎలాగైనా వెళ్ళాలి అనేసి ఆ వెయిటింగ్ లైన్లో అయితే వెయిట్ చేసేసి అయితే లాస్ట్కి అయితే మోక్ష ద్వారం అయితే వచ్చేసాము. ఇక్కడ ఏంటి అంటే నమ్మకం ఎంత లావున్న వాళ్ళైనా ఇక్కడ నుండి బయటకు వచ్చేస్తారంటండి. ఇప్పటి వరకు అయితే ఎవరు ఇరుక్కుపోలేదు. ప్రజలైతే అలా నమ్ముతూ ఉంటారు, నమ్మకమే కదండి. ఇక్కడ మొత్తము శివనామస్మరణతోనే మొత్తం అండి మనకి ఇంకా ఏమీ వినిపించదు కూడా. సో అందులో నుండి అయితే రాగానే అంటే చాలా మంచిది వచ్చింది, మనకి ఏ నెగిటివ్ ఉన్నా కూడా పోతుందంట, చాలా పాజిటివ్ వైబ్స్ అయితే ఉంటుందంట. సో మా తమ్ముడు వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారండి, వాళ్ళు కూడా బయటకు వచ్చేసారు. మొత్తానికైతే మోక్ష మాత్రం ఇలా కంప్లీట్ చేసుకొని మళ్ళీ గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేసాము. ఇది అయితే తమిళనాడు వాళ్ళ టూరిజం అంటండి. మనం ఆన్లైన్లో బుక్ చేసుకుంటే మనకి ఇక్కడ స్టే చేసుకోవడానికి ఉంటుంది, కానీ 1 మంత్ బిఫోర్ మాత్రమే మనం ఇక్కడ బుక్ చేసుకోవడానికి ఉంటుంది. ఆన్ ద స్పాట్ అయితే ఒకవేళ మనకి అక్కడ ఖాళీగా ఉంటే మాత్రం ఇస్తారు. సో అలా అయితే దారిలో అన్ని గుళ్ళు దర్శనం చేసుకొని లింగాలన్నీ దర్శనం చేసుకొని లాస్ట్ ఈశాన్య లింగం దగ్గరకు వచ్చినామండి. ఆల్రెడీ midnight 12 అయితే దాటిపోయింది మేము ఈశాన్య లింగానికి వచ్చేటప్పటికి. ఇక్కడ వరకు 14 కిలోమీటర్స్ అయితే కంప్లీట్ అయిందండి. మళ్ళీ ఇక్కడ నుండి రాజగోపురానికి వెళ్ళడానికి మళ్ళీ ఎక్స్ట్రా 2 కిలోమీటర్స్ అండి అక్కడికి వెళ్ళాలని. మనం ఎక్కడి నుండి అయితే రాజగోపురం నుండి ఈస్ట్ రాజగోపురం నుండి స్టార్ట్ చేసామో ఈస్ట్ రాజగోపురం నుండి వెస్ట్ సైడ్ ఎప్పుడైనా ఎడం వైపు నుండి నడవాలండి. తర్వాత మళ్ళీ మొత్తం మనం ఇక్కడ అదే రాజగోపురానికి వస్తాము, కుడివైపు నుండి వచ్చేస్తాము. మొత్తం ఇక్కడికి వచ్చిన తర్వాత కొబ్బరికాయ కొట్టుకొని మొత్తానికైతే కంప్లీట్ అయిపోయింది అని ఇక్కడికైతే దండం పెట్టుకున్నామండి. చాలా అంటే చాలా బాగుంది. సో లైట్ అయితే 1:30 అవుతుంది. మొత్తానికైతే మేము ఇలా గిరి ప్రదక్షిణ మొత్తం కంప్లీట్ చేసుకొని అరుణాచలం దర్శనం అయితే మొత్తానికి కంప్లీట్ అయిపోయిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.